Hello children, as if we have been discussed in the last class about Dasara, is it or not? Now we are going to learn about Diwali. Okay. Diwali is the biggest festival of Hindus. Diwali is celebrated to make the returns of Rama to Ayodhya. This is called Festival of Lights. Goddess Lakshmi is or goddess of wealth is worshipped in the evening. People light diyas, candles. They also burst crackers. People exchange sweets and gifts. On this Diwali, it is a big festival of Hindus. అండ్ ఇది ఎందుకు జరుపుకుంటాము అంటే రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆ సెలబ్రేషన్ ఎలా జరిగింది అంటే బై లైటింగ్ ది దీపకాంతులతో లైట్ మనం ఈవినింగ్ సెక్షన్ ఏం చేస్తాం, దీపాలను అంటిస్తాం కదా, అదనమాట. ఇంకోటి అదే కాకుండా మనము లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం ఎప్పుడు ఈవినింగ్ సెక్షన్లో. అప్పుడు మనం ఏం చేస్తాము, దీపాలను లేదా క్యాండిల్స్ని అంటిస్తాం అన్నమాట. అంటే చీకటిని వెలుతురుతో పారదోలడానికి. అండ్ వీ ఆల్సో బర్స్ట్ క్రాకర్స్. మనం ఏం చేస్తాం, ఆ రోజు బాంబుల్ని కాలుస్తాం. ఇంకా తెలిసిన వాళ్ళకు స్వీట్స్ గిఫ్ట్స్ ఇచ్చేసి విషెస్ని చెప్తాం, ఏమని, హ్యాపీ దివాళీ అలా. ఓకే, this is about Diwali. And the next festival is Guru Power. Guru Power is a festival which is a festival celebrated by Sikhs nundi celebrate. It is marks the birth of Sikh Gurus. The birthday of Guru Nanak, Guru Tej Bahadur and Guru Gobind Singh are celebrated all over India. So procession is taken out in many cities and towns. People go to Gurudwara for special prayers. They also sing Gurdani and eat langar. So ఆ రోజు గురు పవర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అని అంటే గురు నానక్ బర్త్డే. ఓకే, ఆ రోజు ఏం చేస్తారు, సిక్స్ అందరూ కూడా ఊర్లో ర్యాలీస్ తీస్తారు. ఆ ర్యాలీస్ తీసి తర్వాత స్పెషల్ ప్రేయర్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ గురుద్వార్లో మనం టెంపుల్స్లో ఎట్లా ప్రేయర్ చేస్తామో అలాగే సిక్స్ గురుద్వార్కి వెళ్ళి ప్రేయర్ చేస్తారు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫెస్టివల్ ఈస్ ఈద్. It is main festival of Muslims. Eid al-Fitr is celebrated at the end of month of long fasting or roza. This month is called as Ramzan. After wearing new clothes, Muslims goes to mosque to offer prayer on Ramzan namaz. People eat siwan, a special sweet dish made of milk, vermicelli and janggery. They greet each other by saying Eid Mubarak. So Eid అంటే ఏంటి అని అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకునేదాన్ని ఈద్ అని అంటారు అనమాట. ఈ ఈద్ రోజు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఈద్ సెలబ్రేట్ చేసుకునే కన్నా ముందు లాంగ్ ఫాస్టింగ్, అంటే ఒక మంత్ అంతా ఫాస్టింగ్ ఉంటారు, 30 days. ఓకే, మార్నింగ్ తిని రోజంతా ఖాళీగా ఉంటారనమాట. సో దాన్ని మనం ఏమని పిలుస్తారు అని అంటే రోజా అని పిలుస్తారు. ఈ ఫెస్టివల్ని మనం ఏమని పిలుస్తాం, ఆ మంత్ అంతా రంజాన్ అని పిలుస్తారు. ఆ మంత్ అంతా ఏమని పిలుస్తారు, రంజాన్. ఆఫ్టర్ వేరింగ్ న్యూ క్లాత్స్, అందరూ ఏం చేస్తారు, ఆ పండుగ రోజు కొత్త బట్టలు వేసుకొని మసీద్కి వెళ్ళి ప్రేయర్ చేస్తారు. ఓకే, ఆ ప్రేయర్ చేసేదాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే నమాజ్ అని పిలుస్తాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ ఫెస్టివల్కి స్పెషల్ స్వీట్స్ చేస్తారు. ఏంటి, సేమియా స్వీట్. ఓకే, ఆ సేమియా స్వీట్ ఎలా తయారు చేస్తారంటే మిల్క్, వర్మిసెల్లి అండ్ జాంగ్రీ వాడి చేస్తారు. దే గ్రీట్ ఈచ్ అదర్ బై సేయింగ్ ఈద్ ముబారక్. ఒకరికొకరు ఈద్ ముబారక్ అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. Christmas is the main festival of Christians. Christmas is celebrated on 25th December to mark the birthday of Jesus Christ. Christians go to church at the midnight and May morning of special prayers.
They wear new clothes and also decorates Christmas tree. Children believe that Santa Claus brings gift for them. సో క్రిస్మస్ అనేది ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఎందుకు అంటే జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు. ఎప్పుడు జరుపుకుంటారు? 25th December రోజు జరుపుకుంటారు. ఇంకోటి ఏంటి అంటే ఆ రోజు క్రిస్టియన్స్ అంతా కూడా చర్చ్కి వెళ్తారు మిడ్ నైట్ అండ్ మార్నింగ్ సెక్షన్లో స్పెషల్ ప్రేయర్ కోసం. అండ్ దే వేర్ న్యూ క్లాత్స్ అండ్ డెకరేట్ క్రిస్మస్ ట్రీని కూడా డెకరేట్ చేసుకుంటారు. అండ్ చాలా మంది పిల్లలు ఏమని బిలీవ్ చేస్తారంటే శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పేసి. ఓకే, ఎప్పుడు? ఆ క్రిస్మస్ రోజు. ఓకే.